రెక్కలతో పుట్టిన శిశువు. సో ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుంది అంటే ఒక మిత్రుడు నాకు కూడా షేర్ చేసి, ఇది నిజమా, రెక్కలతో పిల్లలు పుడతారా, ఇలా జరిగితే ఏమవుతుంది అంటే, ఇది సైతాన్ యొక్క యాక్షన్. అంటే మీకు బైబిల్లో లూసిఫర్ అంటారు. ఈ లూసిఫర్ యొక్క యాక్షన్ వల్ల ఇలాంటి పిల్లలు పుడుతూ ఉంటారు అని చెప్పి కొంతమంది. తక్కిన వాళ్ళు ఏం మాట్లాడుతారంటే, ఇట్స్ ఎ గాడ్స్ యాక్ట్, ఈ ప్రపంచంలో ఏదో గొప్పగా జరగబోతుంది కాబట్టి రెక్కలతో ఒక శిశువు పుట్టింది. ఇది ఎలా చెప్తారండి అంటే, దేవతలకే కదండి రెక్కలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆ క్రిస్టియానిటీలో మీకు ఆ దేవతలు, ఈ దేవతలందరికీ కూడా రెక్కలు ఉంటాయి. కాబట్టి ఇవాళ ఒక శిశువు రెక్కలతో పుట్టడం, సో తల్లి చూసి షాక్ అయింది. బాబోయ్, నా పిల్లాడికి ఏంటి రెండు వైపులా ఇలా రెక్కలు ఉన్నాయి అన్న వెంటనే ఈవిడ లోకల్గా ఉండే డాక్టర్స్ని అలర్ట్ చేస్తుంది. సో డాక్టర్స్ చూస్తారు, చూసి ఈ రెక్కలను కట్ చేసేద్దామండి, తర్వాత పిల్లాడు నార్మల్గానే ఉంటాడు అని చెప్పి అనుకుంటారు. తర్వాత ఒక సీనియర్ డాక్టర్ ఆయన ఏమంటారు అంటే, లేదండి, బోన్స్లో బాగా మీకు అతుక్కుపోయి ఉంది రెక్కలు, ఇప్పుడు మనము ఈ వయసులో అంటే పుట్టిన శిశువు కదా, మీకు ఒకవేళ మనము ఈ రెక్కల్ని కట్ చేసామనుకోండి, ఈ బోన్తో సహా ఉండే టిష్యూస్ కూడా మీకు చాలా పెద్ద లెవెల్లో ఇంజురీకి లోన్ అవ్వడంతో మీకు ఈ శిశువు ప్రాణాలకు కూడా ప్రమాదము, కాబట్టి ఈ సర్జరీ అనేది మేము చెయ్యలేము, విడిచిపెట్టండి, ఇలాగే పెరగనివ్వండి, పిల్లాడు పెరుగుతాడు, వాడితో పాటు రెక్కలు కూడా పెరుగుతాయి అని చెప్పి చెప్తారు. సో దాంతో ఏంటంటే, ఈ పిల్లాడికి విడి బట్టలండి. ఇప్పుడు చూడండి, మీరు వీడియోస్ చూసారు ఇక్కడ యూట్యూబ్లో, ఈ కోతుల్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ కోతుల్ని కూర్చోబెట్టి పళ్ళు పలహారాలు పెట్టి తినిపించి ఆనందిస్తూ అలాగ వీడియోలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ టైంలో మీరు గమనించారనుకోండి, కోతికి తోక ఉంటుంది కదా, ఆ తోక బయటికి వచ్చేలాగా, అంటే మీరు డ్రెస్ వేశారంటే ఒక రంధ్రము పెడతారు, అందులో నుంచి మీకు ఈ తోక అనేది బయటకు వస్తుంది. అలాగే ఈ పిల్లాడికి ఏం చేస్తారు అంటే, ఈ రెండు రెక్కలు ఉంటాయి చూసారా, దానికి సంబంధించిన విడి బట్టలు, రెండు రంధ్రాలు ఉండే విడి డ్రెస్సింగ్ అనేది తయారు చేస్తే ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు. ఎలా వెళ్తాడు? ఎగురుకుంటూ వెళ్తాడు. రెక్కలు ఉన్నాయి కదండి, కాబట్టి ఎగురుకుంటూ స్కూల్కి వెళ్తాడు. సో ఇది చూసిన వాళ్ళు వందలలో వేలలో, బాబోయ్ వీడు ఒక దేవదూత, దేవతలు మాత్రమే ఇలా ఎగరగలరు, ఈ పిల్లాడు ఎగురుతున్నాడు అంటే ఖచ్చితంగా వీడు ఆ గాడ్స్ గిఫ్ట్, ప్రకృతి ఏదో మనకి చెప్తుంది, ఏదో మంచి జరగబోతుంది కాబట్టే పిల్లాడు పుట్టాడు అని ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటి, కాదు కాదు, ఇది యుగాంతము, ప్రపంచమే సమాప్తము కాబోతుంది కాబట్టే ఇలాంటివి, అంటే ప్రకృతికి విరుద్ధంగా మనుషులకు రెక్కలు రావడము ఏమిటి, కాబట్టి ఇది ఒక వినాశనానికి సింబల్ అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమండి ప్రేమ్ గారు, మీరు ఏమైనా సినిమా స్టోరీ చెప్తున్నారా అంటే మీరు ఆ వీడియోస్ చూడొచ్చండి. మీకు ఎంతలాగా అంటే, అసలు ఈ పిల్లాడేంటి, వీడిలా ఎగరడం ఏంటి, జనాలు ఆశ్చర్యంగా చూడడం ఏంటి, ఇదంతా జరుగుతుందా అంటే, చాలామంది చదువుకునే యువకులు ఉంటారు, మీకోసమే వీడియో అండి. ఎప్పుడు కూడా మీరు తర్కము అనేది ఆలోచించాలండి, రేషనలిస్టిక్గా ఒక విషయాన్ని క్లియర్గా అనాలిసిస్ చెయ్యాలి. లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా, అవును కదా పిల్లాడు పుట్టాడు, రెండు రెక్కలు ఉన్నాయి, ఇప్పుడు ఎగురుతున్నాడు, పక్షిలా ఎగురుతున్నాడు, నిజమే కదా అంటే, ఇది మీకు గ్రాఫిక్స్ అవ్వచ్చు, యానిమేషన్ అవ్వచ్చు, ఒక సినిమా షూటింగ్ కూడా అవ్వచ్చు కదా, అవుతున్నాయి కదా, ఇవాళ మనం చూస్తున్నాం కదా. అలాగే 2019లో ఫ్రాన్స్లో ఒక చిత్రము వచ్చిందండి. ఈ చిత్రము పేరు రిక్కీ, అంటే ఈ పిల్లాడి పేరు రిక్కీ. కాబట్టి మీకేమైంది, ఆ రిక్కీ పేరుతో ఆ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను ఇవాళ ఎక్కడికెక్కడ సర్క్యులేట్ చేసి, ఎందుకంటే ఫ్రెండ్స్ గమనించాలి, ఇజ్రాయెల్కి పాలస్తీనియా మధ్య యుద్ధము జరుగుతుందండి. ఒక రెడ్ కౌ గురించి కూడా నేను మాట్లాడాను. ఆ రెడ్ కౌని అమెరికా నుంచి తీసుకువచ్చి వీళ్ళు ఇవాళ బలి ఇవ్వబోతున్నారు. సరిగ్గా అదే ఇజ్రాయెల్లో ఇలాంటి ఒక దేవదూత పుట్టాడు. ఏమంటే ఇజ్రాయెల్ అంటే అంత గొప్ప దేశమా అంటే, యూదుల దేశము, ఈ ప్రపంచాన్ని పాలించడానికే మమ్మల్ని ఆ భగవంతుడు సృష్టించాడు, వీఆర్ ద చూజన్ పీపుల్ బై ద గాడ్ అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు ఇలాంటి ప్రచారాలు టైం టు టైం చేస్తూనే ఉంటారు. మేము సుపీరియర్ రేస్ అని చెప్పడానికి ఈ పనులు చేస్తూ ఉంటారు.
కానీ మరి ఇందులో ఎటువంటి వాస్తవము లేదా? ఒక చిత్రము ఫ్రాన్స్లో తీశారు, ఆ చిత్రం మీకు ఒక కామెడీ చిత్రము, అందులో ఉండే దృశ్యాలను అంతా కూడా పెట్టుకొని ఇవాళ రెక్కలతో పుట్టిన శిశువు అని చెప్పి మీకు సోషల్ మీడియాలో వీళ్ళు షేర్ చేస్తూ ఉంటే, లక్షల మంది చూస్తూ ఉంటే ఇది నిజమే అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటే ఇది ఎంత తప్పుడు ప్రచారము, ఎలాంటి ఒక రాంగ్ క్యాంపెయిన్ జరుగుతుంది? మరి ఇందులో వాస్తవమే లేదా? చాలామంది అడుగుతారు. అలా కాదు ఫ్రెండ్స్, ఇది మెడికల్ సైన్స్కి సంబంధించిన ఒక వ్యవహారం. ఈ వీడియోలో ముఖ్యమైన అంశము ఇదే. సో వీళ్ళని హార్లీక్విన్ ఇచ్టియోసిస్ అని అంటారండి. ఇది ఒక రకమైన జెనెటిక్ డిజార్డర్. అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు ABC12 అనబడే ఒక జీన్ అండి. ఇది తక్కిన కణాలకు, ప్రోటీన్ కణాలకు ఒక ఆజ్ఞను విడుదల చేస్తుంది. నేను అందుకే పదే పదే అంటూ ఉంటాను, ఈ దేహము ఒక హాస్పిటల్, ఇందులో ఒక అత్యుత్తమమైన వైద్యుడు ఉన్నాడు. ఈ వైద్యుడిని మనం నమ్మినప్పుడు మనకు రోగాలు రావు. సో ఒక జ్వరము అన్న వెంటనే మందులు వేసుకోవడం, దగ్గు అన్న వెంటనే మందులు వేసుకోవడం, ఏదో ఒక రోగం ఇమీడియట్గా మాత్రలు. మనం ఏమయ్యాము? మన దేహాన్ని, మన హాస్పిటల్ని, మన డాక్టర్ని నమ్మడము మర్చిపోయాం. కాబట్టి ఆ డాక్టర్ కూడా ప్రశాంతంగా ఇవాళ మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి తన దేహములో అతను రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇతను ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాడో ఆటోమేటిక్గా మన రోగాలు తగ్గిపోతాయి. సో ఇవాళ ఏమైంది అంటే, ఈ జెనెటిక్ డిజార్డర్ అంటే హార్లీక్విన్ ఇచ్టియోసిస్ అనబడే రోగము 2017లో బీహార్లో ఒక శిశువు పుట్టిందండి. అంటే ఆ ఫోటోని మేము బ్లర్ చేసే చూపించగలం, డైరెక్ట్గా చూపించలేము. మీకు ఏమవుతుందంటే, ఈ స్కిన్ టిష్యూస్ ఉంటాయి చూసారా, ఎదగకపోవడం. ఎందుకు? ABCA12 అనబడే జీన్ స్కిన్ డెవలప్మెంట్కి ఇచ్చే ఆర్డర్స్, ఆజ్ఞాపిస్తుంది. మంచి మీకు ఇలాగ తోలు రావాలి, స్కిన్ అద్భుతంగా రావాలి అని అంటుంది. కానీ మీకు అక్కడ జెనెటిక్గా ఒక డిజార్డర్ ఉంది, దానితో ఈ స్కిన్ అనేది సరిగ్గా ఎదగదు. ఎదగకపోవడంతో ఈ పాప పుట్టడమే, ఈ శిశువు పుట్టడమే విచిత్రంగా పుడుతుంది. దీనిని చూసిన గ్రామస్తులు, బీహార్ వాళ్ళు కదా, ఇల్లిటరేట్స్, బాబోయ్ ఈ పాప ఇలా పుట్టింది, ఇది సైతాన్ అంశముతో పుట్టింది, రాక్షస శిశువు, ఇది బతకకూడదు అని చెప్పేసి ఆ గ్రామాల్లో తల్లిదండ్రుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి. తల్లిదండ్రులు కూర్చొని లబోదిబోం అంటున్నారు, అయ్యో ఇలాంటి పాప నా కడుపున పుట్టిందా అని చెప్పి ఆ తల్లి మనోవేదన. సో ఇది అర్థము చేసుకున్న ఆ శిశువు 24 గంటల్లో మరణించిందండి. అంటే 90% ఈ రోగముతో, ఈ జెనెటిక్ డిజార్డర్తో పుట్టే పిల్లలు మరణిస్తారు. 2018లో కూడా సరిగ్గా అంటే 3 లక్షల మంది పిల్లలు పుడితే ఒక శిశువు ఇలాంటి జెనెటిక్ డిజార్డర్తో పుడుతుంది అని చెప్పి ఒక అంచనా. సో అలా పుట్టిన వాళ్ళు చిత్ర విచిత్రంగా ఉంటారు. కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమందికి ముక్కు కూడా ఉండదు, నోరు ఇంత పెద్దగా ఉంటుంది, చెవులు లేకుండా పుడతారు. ఎన్నో డిజార్డర్స్తో వీళ్ళు పుడతారు. పుట్టిన వాళ్ళని చూసినప్పుడు కొంతమంది అయితే చేప ఎలా ఉంటుందంటే, చేపకు ముళ్ళుంటాయి చూసారా, ఆ విధంగా దేహం అంతా కూడా ముళ్ళతో పుడుతూ ఉంటారు, రెక్కలతో పుడుతూ ఉంటారు. సో ఇలా పుట్టిన వాళ్ళు ఎక్కువ కాలం బతకరండి. ఎందుకంటే వాళ్ళు జెనెటిక్ డిజార్డర్తో ఉన్నారు కాబట్టి ఎక్కువ కాలం ఉండరు. కాబట్టి ఈ రోగానికి పేరు HI అని అంటారు. సో అలా పుట్టిన వాళ్ళు ఇమీడియట్గా చనిపోతారా అంటే, బతికిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ప్రేమతో పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వివాహము చేసుకొని పిల్లలను కనిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సైంటిఫిక్గా ఒక విషయాన్ని ఆలోచించాలి. శాస్త్రబద్ధంగా ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఇది ఉందా అని చెప్పి తర్కము, రేషనలిస్టిక్ థింకింగ్ మనకు ఉంటే ఈ వీడియో నిజమా, ఇది గ్రాఫిక్సా, లేదా ఒక చిత్రం యొక్క షూటింగా, ఇది ఎలా జరుగుతుంది ఆలోచిస్తేనే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా సత్యాన్ని తెలుసుకోగలము. ఆలోచించకపోతే బ్లైండ్గా నమ్మేసేమో అనుకోండి, మనం ఎక్కడైనా కూడా బోల్తా పడుతూ ఉంటాము. కాబట్టి ఒక విషయాన్ని నేను అందుకే కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటాను, ఈ విషయాలు ఈ మెడికల్ సైన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ ఇలాగ డిస్కస్ చేశారు అనుకోండి, తక్కిన వాళ్ళు అందరూ కూడా ఆహా ఇలాంటి ఒక ప్రక్రియ ఉందా, శాస్త్రబద్ధంగా ఇలా జరుగుతుందా తెలుసుకోగలం.
కాబట్టి ఈ వీడియోలో మీకు ఇలా రెక్కలు ఉండే శిశువు, ఈ వీడియో మీ దాకా కూడా వచ్చి ఉంటుంది, చాలా పెద్ద లెవెల్లో సర్క్యులేట్ అవుతుంది, కానీ ఇందులో ఎటువంటి నిజము లేదండి. ఇది ఒక సినిమా షూటింగ్, ఇది అర్థం చేసుకోండి. కాబట్టి ఈ శాస్త్రము, ఈ సైన్స్కు సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.